యేసుక్రీస్తు సమాధిని తెరిస్తే ఏం కనపడింది చూడండి. ఆసక్తికరమైన విషయాలు ఎన్నో మీకోసం. సమస్త మానవాళికి శాంతిని, ప్రేమను, దయను ప్రబోధించిన మరియ తనయుడు దైవదూత అయిన యేసుక్రీస్తు సమాధిని జెరూసలంలోని చర్చ్ ఆఫ్ హోలీ సెపుల్కర్లో స్థాపితం చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అక్కడికి ఎంతోమంది క్రైస్తవులు వెళ్ళి శిలువధారి అయిన యేసు ముందు మోకరిల్లి తమ కష్ట నష్టాలను చెప్పుకుంటూ ఉంటారు. ఈ సమాధి పైన సుమారు క్రీస్తు శకం 1555 సంవత్సరంలో ఒక పాలరాతి పలకను ఉంచి దాని పవిత్రతను కాపాడుతూ వచ్చారు. ఇప్పుడు ఆ చలువరాతిని అక్టోబర్ 26న చరిత్రలో తొలిసారిగా తెరిచారు. ఈ సమాధిపై నిర్మించబడిన ఎడిక్యూల్ రీకన్స్ట్రక్షన్ కోసం ఇది చేశారు. ఈ పాలరాతి క్రిందే క్రీస్తు సమాధి ఉంటుందనేది క్రైస్తవుల నమ్మకం. గతంలో ఒకసారి 15వ శతాబ్దంలో ఇది తెరిచినట్లుగా ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అయితే ఈ పాలరాతిని చూడగానే దాని కింద భాగాన్ని చూసిన వాళ్ళందరికీ కళ్ళు తిరిగిపోయాయి. ఆర్కియాలజిస్ట్ బైబర్డ్ చెప్పిన వివరాలు ఏంటంటే, క్రైస్తవ ప్రాచీన పత్రాల ప్రకారం శిలువపై క్రీస్తు మరణానంతరం ఆయన భౌతిక గాయాన్ని ఇక్కడ ఉంచి దాని చుట్టూ ఒక సమాధిని నిర్మించారు. దాన్ని ఎడిక్యూల్ అని అంటారు. ఇది లాటిన్ పదం, అంటే చిన్న ముళ్ళు అని అర్థం. క్రీస్తు సమాధి పైభాగంలో నిర్మించిన కట్టడమే ఇది. దీని చుట్టూ ఉన్నదే హోలీ సెపుల్కర్ చర్చ్. అయితే శతాబ్దాల తరబడి చర్చి లోపల వెలిగించిన క్యాండిల్స్, పొగ, దాని తాలూకు మైనపు అచ్చులు, వీటన్నిటితో అక్కడ ఎడిక్యూల్ అంతా మసిబారిపోయింది. అలాగే 1808 సంవత్సరంలో చర్చిలో ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగింది. అప్పుడు ఈ ఎడిక్యూల్ బాగా దెబ్బతిన్నది. దీనిని పునర్నిర్మించేందుకై కంకణం కట్టిన జెరూసలేం ప్రభుత్వం, కమిటీలు ఇప్పుడు క్రీస్తు సమాధిపై ఉన్న పాలరాతిని తొలగించారు. ప్రస్తుతం ఉన్న ఎడిక్యూల్ గ్రీక్ ఆర్థోడాక్స్ కమ్యూనిటీ 1810వ సంవత్సరంలో దీన్ని నిర్మించింది. 1947లో బ్రిటిష్ ప్రభుత్వం ఎడిక్యూల్ చుట్టూ ఒక ఇనుప కంచెను వేసి రక్షణ కవచాన్ని నిర్మించారు. అయితే గతేడాది జరిపిన సర్వేలో ఇక్కడ ఎడిక్యూల్ సామర్థ్యం సరిగా లేదని, దీన్ని పునర్నిర్మించాలని ఆర్కియాలజిస్ట్ సంస్థ చెప్పడంతో ఇప్పుడు ఆ పాలరాతిని తొలగించామని పేర్కొన్నారు. అసలు ఆ సమాధి ఎంతో ప్రాచీనమైంది. సుమారు క్రీస్తు శకము 325-326 సంవత్సరంలో రోమన్ చక్రవర్తి కాన్స్టాంబైన్ దీన్ని నిర్మింపజేశాడు. ఆయన తల్లి సెయింట్ హెలీనానే అక్కడ క్రీస్తు సమాధి ఉందని కనుగొన్నట్లుగా చెప్పారు. 1009వ సంవత్సరంలో జెరూసలంపైకి దండెత్తి వచ్చిన ముస్లిం ఖలీషా అల్ హకీం ఆ నిర్మాణాన్ని ధ్వంసం చేశారు. మళ్ళీ 12వ శతాబ్దంలో క్రూసేడర్లు దెబ్బతిన్న చర్చిని మళ్ళీ నిర్మించినట్లుగా చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ 2016వ సంవత్సరంలో ఇలా ఆ సమాధిని తెరవడంతో ఎంతోమంది లక్షల భక్తులు జెరూసలం వైపు పయనిస్తున్నారు. క్రీస్తు సమాధిని చూసేందుకు తండోపతండాలుగా వస్తున్న ప్రజలను చూసి ఇక్కడ పనులు ఇంకా ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు విశ్లేషకులు. అంతేకాదు, సమాధిపై పాలరాతిని తొలగించిన తర్వాత ఆ లోపల ఉన్న మట్టి, కొవ్వొత్తులు సెగ, దాని నీటి ఆవిరి సాంద్రత ఇంకా అలాగే వెచ్చగా ఉన్నట్లుగా చెప్తున్నారు. దీనిని బట్టి చూస్తే ఇది క్రీస్తు ఆనవాళ్లు మనకి కనిపిస్తున్నాయనే చెప్తున్నారు సెయింట్స్. ఇక వేగవంతంగా పనులు పూర్తి చేసి వచ్చే క్రిస్మస్ నాటికి చర్చిని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతామని చెప్తున్నారు. Like and subscribe Eagle Media Works.